ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి, ఆ హాస్పిటల్ వచ్చేసింది. డ్రైవర్, కార్ ఇక్కడ కాదు, కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపు. అదేంటి సుందరి, హాస్పిటల్ అన్నా? మరి అక్కడ ఆపట్లేదు? బాలగారు, మీకు తర్వాత చెప్తాను. డ్రైవర్, కొంచెం స్పీడ్గా పోనీ. రైట్ తీసుకో. డ్రైవర్, కార్ లెఫ్ట్లో ఆపు. బాలగారు రండి. డ్రైవర్, మాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది. నువ్వు అటువైపు తిరిగి హాస్పిటల్ దగ్గరికి వచ్చేసే. మేము పని చూసుకుని అక్కడికి వచ్చేస్తాం. అలాగే మేడం. థ్యాంక్ యూ. బాలగారు రండి. ఇటే కదా అక్క బావగారు వచ్చింది. కార్ ఇటెళ్ళింది. కనిపించడం లేదేంటి? ఇటు వెళ్ళి ఉంటుందా, ఇటు వెళ్ళి ఉంటుందా? షిట్. ఎటు వెళ్ళారో ఏంటో. అసలు వాళ్ళకి ఈ రూట్లో ఏం పని? ఓ, ఊరూసి మన వెనక వస్తుందని ఇక్కడ ఆపని చెప్పావు సుందరి. అవును బాలగారు. పదండి బాలగారు. కూర్చోండి. చెప్పండి మేడం. డాక్టర్ గారు, మీరు ఈ సిటీలోనే ఫేమస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అని తెలుసుకుని వచ్చాను. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. టెల్ మీ మేడం. ఏం లేదు సార్, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆల్రెడీ గతం మర్చిపోయాడు. అయితే గతం గుర్తొచ్చినప్పుడు ఆ గతంలో కొన్ని సంఘటనల్ని మనం పూర్తిగా అరెస్ట్ చేసేయడానికి పాసిబుల్ అవుతుందా? ఇంత క్యూరియస్గా అడుగుతున్నారు. మీరెందుకు అలా అడుగుతున్నారు? మీకు దానివల్ల ఉపయోగం ఏంటి? డాక్టర్, దట్స్ మై పర్సనల్ ఇష్యూ. మీరు అలా చెయ్యొచ్చు అని చెప్తే పేషెంట్ని నేను తీసుకొస్తాను. మీరు అతని మెమరీ అరెస్ట్ చేస్తే ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. మీరు అనుకున్నట్టు చేయొచ్చు. అయితే బాలాతో నాకున్న గతంలో ఆ బాయ్ ఫ్రెండ్ గురించి బాలా తెలుసుకున్నదంతా అరెస్ట్ చేస్తే చాలు. కానీ మేడం, ఎక్కడి వరకు గతంలోకి అతన్ని తీసుకెళ్ళాలి, ఆ గతంలో ఎంతవరకు అరెస్ట్ చేయాలి అనేది పేషెంట్ని, అతని కండిషన్ని బట్టి ఉంటుంది. అయితే పేషెంట్ని తీసుకొస్తే మీరు అతని కండిషన్ చూసి చెప్తారా? యా, పేషెంట్ని చూసే ఆ ట్రీట్మెంట్ చేయొచ్చో లేదో కూడా చెప్తాను. అంటే అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యి మెమరీ లాస్ అయ్యి చిన్న పిల్లాడు అయిపోయాడు డాక్టర్. ఇలాంటి ప్రాబ్లం ఉన్న కేసే మొన్న నా దగ్గరకు ఒకటి వచ్చింది. అప్పుడప్పుడు అతనికి గతం తాలూకు మెమరీస్ వస్తున్నాయని చెప్పారు. అతను ఎలా ఉంటాడు డాక్టర్? మంచి చార్మింగ్గా, ఎత్తుగా, సూపర్ బాడీతో, చూడటానికి హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతని పేరేమన్నా చెప్పాడా? బాలా అని చెప్పారు. అతనేనా మీరు చెప్పే పేషెంట్? డాక్టర్కి నిజం చెప్తే బాలయ్య కోసం అడగడానికి వచ్చానని
రేపు ఎప్పుడైనా త్రిపుర వస్తే చెప్పేస్తాడు. డాక్టర్ కూడా నా గురించి నెగిటివ్గా అనుకుంటాడు. ఆ, నా పేషెంట్ పేరు బాలా కాదండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. నాకు ఒక హెల్ప్ చేయాలి. నీకు చాలా డబ్బులు ఇస్తాను. ఏంటి మేడం అది? ఇతను నెక్స్ట్ టైం డాక్టర్ని మీట్ అయితే నాకు ఇన్ఫార్మ్ చేయి విత్ ఎవిడెన్స్. అలాగే మేడం. ఇది జస్ట్ నువ్వు నాకు హెల్ప్ చేస్తాను అన్నందుకు. నేను చెప్పిన పని చేస్తే నీకు ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. నేను చేస్తాను మేడం. మీ నంబర్ ఇవ్వండి. పోనీ. ఓకే. అదే నా నెంబర్. ఓకే మేడం. మర్చిపోకు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే మేడం, నేను కాల్ చేస్తాను. రే, అవన్నీ నాకు చెప్పకు. ముందు నేను చెప్పింది మాత్రం చెయ్యి. అర్థమైందా? ఒరే ఫణి, ఏంట్రా ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నావు? ఎవరెవరికో కాల్స్ చేస్తున్నావు? రే, ఏం జరిగిందిరా? అదేనమ్మా. ఫణి, ఫణి, నీకు విషయం చెప్పాలి. ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి విషయం? అత్తయ్య, నేను ఇందాక టైలర్ షాప్కి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను కదా. ఆ అప్పుడు త్రిపుర బావగారిని తీసుకొని ఎక్కడికో వెళ్ళింది అత్తయ్య. అది చూసి నేను ఫాలో కూడా అయ్యాను. కానీ వాళ్ళు మిస్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు మిస్ అవడం ఏంటి? ఆఫీస్ నుంచే కదా వచ్చారు. ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రాలేదు. అదే కదా చెప్తున్నాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఆఫీస్ నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికెళ్తారు వాళ్ళు? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. నేను ఫాలో అయ్యాను కానీ మిస్ అయ్యాను. త్రిపుర ఏదో చేస్తుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. అవన్నీ తర్వాత. అంతకంటే ఇంకో ఇంపార్టెంట్ విషయం నువ్వు తెలుసుకోవాలి. ఆఫీస్లో కొన్ని ఫైల్స్ చెక్ చేసి డబ్బులు స్కామ్ అయిన విషయం ఆ త్రిపురకు తెలిసిపోయింది.